పొద్దున ఓ పాట పాడుకున్నా. రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం, రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను. చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి, పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ఏమండి, గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం, హతసాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో, నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న. దేవునికి స్తోత్రం. యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. కొంతమంది అంటున్నారు, అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు శాలేమన్న అంటున్నారు. కన్ఫామ్ కాకుండా చెప్పేది నిద్రమోహండా, నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా? గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా. 100 ఆధారాలు ఎందుకురా నీకు? నా సహోదరుణ్ణి, నా సహదాసుణ్ణి, నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది, రక్తంతో తడిసింది అది. దాంతో కొట్టారు. ఆ కాలు ఇక్కడ దన్నారు. ఆ గుర్తు అట్లనే ఉంది. అరే, ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు? అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా. బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు, అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాని కిందకి జొరబడి పండుకున్నట్టుగా, తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా? ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా, మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవడికైనా అర్థమైపోయింది. అక్కడున్న 4 ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు. దాని మీద బ్లడ్ ఉంది. వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా. ఇంకేం కావాలి ఆధారం? పైనుంచి కింద పడ్డాడని చూపించారు. పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు? బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు. మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా? రాడ్తో కొట్టింది అది. రాడ్తోనో కట్టెతోనో కొట్టారు, బలమైన దెబ్బ తొడ మీద. ముందే దాడి చేశారు. టోల్గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. సిగ్నల్ లైట్లు 2 పనిచేయట్లా. అవతల లైట్ కూడా లేదు. ఒక్క లైట్, యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది. పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ లో బైకు పైనుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు. దానికి హెడ్ లైట్ పగిలిపోయింది. ఈ బైకు కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది. ఎట్లొచ్చింది? అక్కడ పగిలిపోయిన హెడ్ లైట్ ఇక్కడ సృష్టించబడిందా? అప్పుడప్పుడు బుట్టి వెలిగి
కిందకి దిగి దారి చూపించిందా? ఇదిగో దువ్వలేసింది, నేను ఇట్ట పడ్డానని. అర్థం కావట్లేదా క్లియర్గా? ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి.